హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆస్కార్ అవార్డు గురించి ముఖ్యమైన పాయింట్లు చూద్దామండి. అవి ఏంటంటే ఆస్కార్ యొక్క చరిత్ర, ఎంపిక చేసే విధానం, దీంట్లో మన ఇండియన్ యొక్క పాత్ర అండ్ 2026 ఈ లేటెస్ట్ అప్డేట్స్ అంటే ఈ ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చారు కదా, సో వాటికి సంబంధించిన పూర్తి సమాచారం సో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ముందుగా చూడండి, ఈ ఆస్కార్ అవార్డుల యొక్క మరొక పేరు వచ్చేసి అకాడమీ అవార్డ్స్ ఆఫ్ మెరిట్ అనమాట. ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి 98వ ఎడిషన్. ఎక్కడ జరిగిందండి? అమెరికాలోని లాస్ ఏంజల్స్లో. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్. చూడండి, సో దీని యొక్క ప్రారంభం చూసుకుంటే 1929 అండి. 1929 అమెరికాలోని లాస్ ఏంజల్స్లో సో ఈ మొదటి ఎడిషన్ అనేది జరిగింది. సో ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి 98వ ఎడిషన్ అండి. ఎప్పుడంటే మార్చి 15 నుండి 16వ తారీఖు వరకు. ఓకే, ఇది లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్ అండి. ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో డాల్బీ థియేటర్లో ఇది జరిగింది. దీనిని హోస్ట్ చేసిందేమో కొనాన్ ఓబ్రియాన్. ఓకే, కొనాన్ ఓబ్రియాన్ అనే వ్యక్తి ఈ 2026 ఆస్కార్ అవార్డ్స్ని హోస్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి, అయితే ఈ ఆస్కార్ ట్రోఫీ ఉంటుంది కదా, సో చూడండి ఈ ఆస్కార్ ట్రోఫీ సో ఈ రూపం మరియు స్వభావం ఎలా ఉంటుందో చూద్దామండి. సో దీనిని తయారు చేసిందేమో బ్రిటానియం అనే టిన్ మిశ్రమ లోహంతో దీనిని తయారు చేయడం జరుగుతుంది. చూడండి, బ్రిటానియం లోహం అనమాట. అయితే దీనిపై ఈ బంగారు కలర్ కనబడుతుంది కదా, ఇది 24 క్యారెట్. ఓకే, 24 క్యారెట్తో ఈ బంగారు పూత పూయబడి ఉంటుంది, కానీ మొత్తం బంగారం కాదండి. ఇది బ్రిటానియం అనే మిశ్రమ లోహంతో దీనిని తయారు చేస్తారు. దీని యొక్క ఎత్తు మరియు బరువు చూసుకుంటే, ఎత్తు వచ్చేసి 13.5 అంగుళాలు, సెంటీమీటర్లో చూసుకుంటే 34.3 సెంటీమీటర్లు ఉంటుంది. దీని యొక్క బరువు వచ్చేసి 3.85 కిలోలండి. పౌండ్లలో 8.5 పౌండ్స్ అనమాట. 2026లో ఏ కొత్త కేటగిరీని ప్రవేశపెట్టారంటే బెస్ట్ కాస్టింగ్ కేటగిరీ. ఓకే, అయితే ఈ కొత్త కేటగిరీ సినిమా తయారీలో కాస్టింగ్ డైరెక్టర్ల పాత్రను గుర్తిస్తూ దీనిని ప్రవేశపెట్టడం జరిగింది. చూడండి, కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క పాత్రను గుర్తిస్తూ దీనిని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ చూడండి, అయితే ఈ 2026లో అత్యధిక నామినేషన్లు ఇచ్చిన సినిమా అంటే ఈ అవార్డ్స్ కోసం అత్యధిక నామినేషన్లు వేసిన సినిమా మరియు అవార్డ్స్ తీసుకున్న సినిమా చూసుకుంటే, చూడండి అత్యధిక నామినేషన్లు వేసిందేమో సిన్నర్స్ అండి. అత్యధిక నామినేషన్లు వేసిందేమో సిన్నర్స్, 16 నామినేషన్లు వేయడం జరిగింది. ఓకే, అయితే అత్యధిక అవార్డ్స్ వచ్చిన సినిమా వచ్చేసి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనే సినిమాకి 6 అత్యధికంగా అవార్డ్స్ రావడం జరిగింది ఈ 2026వ సంవత్సరంలో. సో నెక్స్ట్ చూద్దాం. అయితే ఈ 2026లో ముఖ్య విజేతలు చూసుకుంటే, ఉత్తమ చిత్రం వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనేది ఉత్తమ చిత్రంగా నిలిచింది. నెక్స్ట్ ఉత్తమ నటుడు వచ్చేసి మైకెల్ బి జోర్డాన్ సిన్నర్ సినిమా కోసం. ఉత్తమ నటి జెస్సీ బక్లీ అండి, హామ్లెట్. ఈమె మొదటి ఐరిష్ మహిళ అండి. ఈ అవార్డు తీసుకున్న మొదటి ఐరిష్ మహిళ ఎవరంటే సో ఈ జెస్సీ బక్లీ అండి. ఓకే, హామ్లెట్ సినిమా కోసం రావడం జరిగింది. నెక్స్ట్ ఉత్తమ దర్శకుడు వచ్చేసి పాల్ థామస్ అండర్సన్. ఇదే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమా కోసం రావడం జరిగింది. ఓకే, ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ దర్శకుడు ఈ 2 అవార్డులు కూడా ఈ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమాకు రావడం జరిగింది. ఇది కంపల్సరీ గుర్తుంచుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వండి, 4 మెయిన్గా గుర్తుంచుకోండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్, సో ఈ 2026లో చరిత్ర సృష్టించిన విజేతల గురించి ఒకసారి చూద్దామండి. ఎందుకంటే ఇలాంటి వాటిలో నుంచి కూడా మనకు ఎక్కువగా క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ దాంట్లో ఫస్ట్ చూసుకుంటే ఆటమ్ డ్యూరాల్డ్ ఆర్కాపా సిన్నర్ సినిమాకు బెస్ట్ సినిమాటోగ్రఫీ గెలిచిన తొలి నల్ల జాతీయ మహిళ ఫోటోగ్రాఫర్గా ఈమె చరిత్ర సృష్టించడం జరిగింది. సో మొదటి నల్ల జాతీయ మహిళ అండి. సో ఈమె వచ్చేసి ఆటమ్ డ్యూరాల్డ్ ఆర్కాపా సినిమాటోగ్రఫీలో గెలిచిన మొదటి నల్ల జాతీయ మహిళ అనమాట. ఇది ఒకటి రికార్డు నిలిపింది. నెక్స్ట్ కేపాప్ డెమన్ హంటర్ చిత్రంలోని గోల్డెన్ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ రావడం జరిగిందండి. అయితే ఇది రావడం గొప్ప కాదు, కానీ చరిత్రలో మొదటిసారిగా ఈ కేపాప్ పాటకు ఈ అవార్డు రావడం జరిగింది. ఇది కూడా మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్లో తొలి నార్వే సినిమా అండి. ఇది సెంటిమెంటల్ వాల్యూ అనేది ఫస్ట్ టైం ఈ నార్వేకు రావడం జరిగింది. నెక్స్ట్, సో దీంట్లో మన ఇండియా పాత్ర ఏముంది ప్రజెంట్ ఈ 2026లో చూసుకుంటే, చూడండి నీరజ్ గైవాన్ దర్శకత్వం వహించిన
హోమ్ బౌండ్ అనే చిత్రానికి చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, హోమ్ బౌండ్ అనే చిత్రం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారతదేశ అధికారిక ఎంట్రీగా ఎంపిక అవడం జరిగింది. సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, హోమ్ బౌండ్ సినిమా. ఓకే, ఎంట్రీ ఇచ్చిన సినిమా హోమ్ బౌండ్. ఏ కేటగిరీ అండి? బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో. నెక్స్ట్ చూసుకుంటే మన హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా జోనస్ ఈ అవార్డు వేడుకలో ప్రెజెంటర్గా అంటే అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. ఇది కూడా మనం కొంచెం గుర్తుంచుకుంటే బెటర్ అనమాట. సో నెక్స్ట్ చూడండి, సో భారతదేశం మరియు ఆస్కార్ చరిత్ర అంటే మన భారతీయుల ఎంట్రీ మరియు తీసుకున్నది ఎవరెవరు అనేది ఇక్కడ మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో చూడండి, ఈ ఆస్కార్ చరిత్రలో మన ఇండియా నుంచి నామినేట్ అయిన తొలి భారతీయ సినిమా వచ్చేసి మదర్ ఇండియా. ఎప్పుడంటే 1958లో. ఓకే, ఇండియా నుంచి నామినేట్ అయిన ఫస్ట్ సినిమా వచ్చేసి మదర్ ఇండియా 1958. నెక్స్ట్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్తో భారతీయ విజేత ఎవరంటే, మొదటి భారతీయ విజేత ఈమె భాను అతయ్య. ఓకే, భాను అతయ్య గారంటే 1983లో గాంధీ సినిమా కాస్ట్యూమ్ కోసం ఈమె ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో చూడండి, తొలి భారతీయుడు ఈ ఆస్కర్ జీవితకాల సాఫల్య పురస్కారం పొందింది ఏమో సత్యజిత్ రే అండి. ఇది కంపల్సరీ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సత్యజిత్ రే 1992లో ఈ జీవితకాల సాఫల్య పురస్కారం పొందిన మొదటి భారతీయుడు మరియు ఒకే ఒక భారతీయుడు వచ్చేసి సత్యజిత్ రే. ఇది కూడా కంపల్సరీ గుర్తుంచుకోండి. నెక్స్ట్ 2009లో స్లమ్ డాగ్స్ మిలీనియర్ సినిమా కోసం ఏఆర్ రెహమాన్ గారు మరియు రసూల్ పూకుట్టి గారు వీళ్ళిద్దరూ ఈ 2 అవార్డ్స్లో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే 2023లో RRR సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కోసం ఒక అవార్డు రావడం జరిగిందండి. నెక్స్ట్ ది ఎలిఫెంట్ విస్పర్స్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్లో కూడా ఒక అవార్డు రావడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకుంటే ఇక్కడ 2 అండి, ఇక్కడ 2, 1, ఓకే 1, మొత్తం మీద మనకు 6 అవార్డులు ఇప్పటిదాకా పూర్తిగా రావడం జరిగింది. దీంట్లో ఫస్ట్ మన ఇండియా నుంచి నామినేట్ అయిన సినిమా వచ్చేసి మదర్ ఇండియా. ప్రజెంట్ 2026లో నామినేట్ అయిన సినిమా వచ్చేసి హోమ్ బౌండ్. నెక్స్ట్ అయితే ఒక రికార్డ్ అయితే చాలా పెద్ద రికార్డ్ అండి. ఇప్పటి వరకు చరిత్రలో అత్యధికంగా ఆస్కార్ గెలుచుకున్న వ్యక్తి వచ్చేసి వాల్ట్ డిస్నీ గారు. ఈయన మొత్తం 26 అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది. 26 ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది. అయితే వాల్ట్ డిస్నీ అన్ని కేటగిరీలో చూసుకుంటే 26 ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకున్నారు కదా. ఉత్తమ సహాయ నటుడిగా 4, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్లో 4, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్లో 4 ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఆస్కార్ అవార్డ్స్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.